Audio Jungle. Audio Jungle. హలో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రాంజ్యోతి ఛానల్ వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏమి లేదబ్బా, మళ్ళీ మీతో మాట్లాడాలనిపించి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు రెసిపీ ఏంటో ఈ పాటికి తమిళని చూసి వచ్చింటారు కదా, అర్థమైపోయి ఉంటుంది. చేపల పులుసు. ఏం చేపల పులుసు అనుకుంటున్నారు? ఎలాంటి మసాలాలు లేని చేపల పులుసు అనమాట. మరి ఎలా చేయాలో చూద్దామా? ఆగుండో అన్నట్టు ఈ కర్రీ ఎవరు వండారో తెలుసా మీకు? మా సిస్టర్ అండి, అంటే మా అక్క వండిందనమాట. చాలా చాలా బాగుంది. మరొకసారి మీరు కూడా చూడండి. చూడటమే కాదండి, ఇట్టే మరి ఈజీగా నేర్చేసుకుంటారు. మరి చూసేద్దామా? మరి చేప ముక్కలు చూశారు కదా ఎలా చక్కగా క్లీన్గా కడిగేసేసిందో. అలాగే స్టవ్ అయితే అంటించేసి మరి బాండీ అయితే పెట్టేసింది. మరి బాండీ పెట్టినాక సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసింది. మరి ఉల్లిపాయ ముక్కలు వేగినాక మరి చేప ముక్కలు ఉన్నాయి కదండి, చక్కగా క్లీన్గా చక్కగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు చక్కగా వేసేసిందండి. మరి ముక్కలన్నీ వేసినాక మరి సరిపడా కారం అయితే వేసేసింది. ఆ కారంలోనే పసుపు కొమ్మలు ఆడించుకుంటారు, మరి అందుకని సపరేట్గా మళ్ళీ పసుపు వేసే పని లేదు. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసిందండి. మరి సాల్ట్ వేసినాక ఒక గ్లాసు మామూలుగా వాటర్ పోసేసింది. ఆ వాటర్ కూడా పోసి మరి బాండి అటు ఇటు కలిపేసేసి మూత పెట్టేసిందండి. మరి వాటర్ అయితే పోసినాక కొంచెం కొత్త ఉడికిద్ది కదండి, అప్పుడు మరి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మరి చింతపండు ముందులే నానబెట్టేసింది కదా, మరి అది చక్కగా పీసుకేసి మరి ఆ చింతపండు పులుసు అయితే పోసేసిందండి. పోసేసి మళ్ళీ అటు ఇటు ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసిందండి. ఏమండో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ చేప ముక్కలు చూస్తే ఎప్పుడో పాత చిన్నప్పుడు సినిమా హాల్లో వచ్చేది కదండి పాట, ఆ పాట గుర్తొచ్చేసింది. నాకు ఏంటో చెప్పనా? వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోనే తెలుపు అన్న సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ అయితే గుర్తొచ్చేసింది. ఆ సాంగ్లో ఆ బట్టలు ఎలా తెల్లగా మెల్లమెల్ల మెలిసిపోతాయో అలాగా ఈ చేపల్లో అలాగే మెరిసిపోయినాయి. ఏమంటే కొంప తీసి ఆ వాషింగ్ పౌడర్ వేసి కడిగారు అనుకుంటారా? అదేం కాదండి. మరి మక్కోళ్ళ అత్తయ్య గారు చక్కగా బాగా రుద్దుతారు, చేపలను మట్టిగా బాగా చేస్తారు. ఎక్కడ కొంచెం చేప మీద కొద్దిగా నలుపున్నా కూడా అత్తయ్య గారికి నచ్చదు, అది పోయేదాకా చక్కగా రుద్దుతారు. ఇలా అంటే నాకు చాలా ఇష్టం అండి చేప ముక్కలు. ఇంతవరకు నాకు వచ్చేది కాదు. నేను కూడా ఇప్పుడు మక్కోళ్ళ అత్తయ్య గారిని చూసి నేను కూడా చేయటం నేర్చేసుకున్నాను. నేను కూడా అలాగే చక్కగా తెల్లగా చేస్తాను. అలా అయితేనే చేపల కూర తినబుద్ధి అయిద్ది అనమాట. మరి కూరలోకి వచ్చేద్దాం రండి. మరి పచ్చిమిరకాయ ముక్కలు చూశారు కదా, గుప్పుడు పట్టుకొని చక్కగా మధ్యలో చీల్చి వేసేసింది కదా. అది ఫస్ట్ అయితే మరీ ఎగిపోతాయి అని చక్క ఇలా కొత్త ఉడికేటప్పుడు పులుసులో వేస్తే పచ్చిమిరకాయ ముక్కకు చక్కగా పులుసు పెట్టేసి ముక్క చాలా బాగుంటుంది అనమాట. ఆ అన్నంలో ఒక్కొక్క ముద్దకి చేప ముక్క కన్నా పచ్చిమిరకాయ ముక్క చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పెట్టుకుంటే. అలానే చేప ముక్క బాగోదని కదండి, అది కూడా బాగుంటుంది. మరి చక్కగా చూడండి, చక్కగా ఎగిరిపోయింది, అలా ఉడికిపోయింది. మరి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసిందండి. మరి చేపల కూర అంటేనే కొత్తిమీర అంటేనే చేపల కూర అన్నట్టుగా మరి కొత్తిమీర వేస్తే చేపల కూరలో చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీర చక్కగా స్మెల్ వచ్చిందండి ఉడుకుతుంటే, చాలా బాగుందనమాట. అసలు ఉడికేటప్పుడే ఇప్పుడు ఉడికిపోద్దా నాకు తినేయాలనిపించింది, అంత బాగుంది. అదిగో చూడండి చక్కగా అయిపోయింది, గుజ్జు చక్కగా వచ్చేసింది. మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా, నేర్చేసుకుంటారు. ఈజీయేనండి, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి చాలా బాగుందనమాట. మరి మీకు నచ్చితే మరి ఒక లైక్ చేస్తారా? మరి మా సిస్టర్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.